సమాచార తస్కరణ ఫిర్యాదుదారు హైదరాబాద్లో ఉండటం వల్లే కేసు నమోదు చేశామని పోలీస్ కమిషనర్ చెప్పారు. ఐటీ గ్రిడ్స్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, కీలక సూత్రధారి దొరికితే పట్టుబడితే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయగా, ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ఐటీ గ్రిడ్స్ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని, అందుకోసం 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. వ్యక్తిగత సమాచార తస్కరణపై మార్చి 3న దశరథ రామిరెడ్డి అనే వ్యక్తి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఏపీలో సేవామిత్ర డిజిటల్ టెక్నాలజీ ద్వారా సర్వే చేపట్టారని, అందుకోసం ఐటీ గ్రిడ్ సంస్థ చాలా మంది సర్వేయర్లను నియమించుకుందన్నారు. ఆ సర్వేలో ఆధార్, ఇతర సమాచారంతో పాటు ఏ పార్టీకి మద్దతిస్తున్నారనే ప్రశ్నలు ప్రజల్ని అడిగారని వివరించారు. గ్రామస్థాయి, బూత్ స్థాయి వివరాలు తెలుసుకున్నారని, ఫోన్ కాల్స్ అందుకున్న వ్యక్తులను విచారించామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సేవామిత్ర డిజిటల్ అప్లికేషన్ ద్వారా విత్ ద హెల్ప్ ఆఫ్ కొన్ని ఐటీస్ కంపెనీ రెగ్యులర్ సర్వే వాస్ టేకింగ్ ప్లేస్. ఈ సర్వేకి ఓపెన్ ఆబ్జెక్టివ్ అంటే టు గెట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఓటర్స్. ఈ ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చాలా మంది సర్వేయర్స్ కి హైర్ చేశారు. అండ్ ఈ సర్వేయర్ ద్వారా ఒక క్వశ్చనైర్ కి ప్రిపరేషన్ జరిగింది. యువర్ ప్రెజెంట్ స్టే, మీరు కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారు లేకపోతే వేరే స్టేట్ లో ఉన్నారు. ఈ క్వశ్చనైర్ లో టు విచ్ పొలిటికల్ పార్టీ యూ బిలాంగ్, తర్వాత అప్కమింగ్ ఎలక్షన్ లో మీ ఎలక్షన్ ప్రిఫరెన్స్ ఏమిటిది, మీ ఓటింగ్ ప్రిఫరెన్స్ ఏముంది, ఇది కూడా ఉంది. ఈ ఆల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ కలెక్షన్ ఇట్ వాస్ సెంట్ టు అ కీ పర్సన్. ఐటీ గ్రిడ్ సంస్థ సర్వేలో ఎంతమంది పాల్గొన్నారనే డేటా పరిశీలించాల్సి ఉందని సిపి అంజనీ కుమార్ చెప్పారు. ఈ డేటాను వచ్చే ఎన్నికల్లో ఎలా ఉపయోగిస్తారనేదే ముఖ్యమైన విషయమన్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరన్నది కనుక్కోవాల్సి ఉందన్నారు. ఐటీ గ్రిడ్ కంపెనీ ద్వారా సర్వేలో ఎంతమంది సిటిజన్స్ పార్టిసిపేట్ చేశారు, ఈ ఎంటైర్ డేటా బ్యాంక్ ప్రస్తుతం మన దగ్గర లేవు. తర్వాత ఏ కంపెనీకి సబ్ లీజ్, సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎవరి దగ్గర మొత్తం డేటా ఉంది. These are all subject to be verified. Complainant is from Hyderabad, victim is from Hyderabad, and they have given complaint to us. Prati survey lo oka word undi key person. Who is this key person? We have to identify, we have to check, we have to also question the key person. Government data ki aim links unnai, government data etla ochindi, that is a different issue. A party ki political preference undi. And secondly, whether the person is living in that area or not. So, any subject matter of investigation undi. We will further go into the deep and verify everything. కేసు విషయంలో మరింత సమాచారం కోసం సైబరాబాద్ పోలీసులు, ఎన్నికల సంఘం, ఆధార్ సంస్థ, ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు పంపించినా ఆయన స్పందించలేదని, అందుకే నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. కార్యాలయంలోని కొంత సమాచారాన్ని అశోక్ తొలగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐటీ నిపుణుల సాయంతో ఆ సమాచారాన్ని రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.